హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీతో చేస్తున్న నీటి పోరాటానికి మొదటి మెట్టు పడింది. కృష్ణా నదీ జలాశయాల వినియోగంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వివాదం నడుస్తోంది. తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ టీఎంసీల నీటిని వాడుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తించారు. అనంతరం తమ నీటి వాటా తమకు రావాలని కేంద్రం జలశక్తికి లేఖలు రాస్తూ ఎప్పటికప్పుడు మీటింగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబులతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఎవరు ఎంత నీటిని వాడుతున్నారో నిర్ధారించడానికి గాను టెలిమెట్రీ పరికరాలు అమర్చాలి అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం ఆమోదించింది. ఈ విషయాలన్నీ స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికే కొంతమేర పరికరాలు అమర్చినప్పటికీ మొత్తం నీటి వినియోగంలో టెలిమెట్రీ పద్ధతిని అమలు పరిచేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డుకు నిధులు మంజూరు చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అంశాన్ని ప్రస్తావించి ఈ విధానం అమలుకు కేంద్రాన్ని ఒప్పించినట్లుగా ఆయన వివరించారు. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ పరిస్థితిని వివరించడంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా డ్యామ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించినట్లుగా ఆయన తెలిపారు. అందుకు స్పందించిన కేంద్రం శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు తక్షణం పూనుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశించిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా నదీ యాజమాన్యాల బోర్డుల విషయమై 2020లో జరిగిన ఎపెక్స్ సమావేశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించమన్నారు. అందుకు స్పందించిన కేంద్రం కృష్ణా గోదావరి నదీ యాజమాన్యాల బోర్డుల్లో ఒకటి తెలంగాణకు, మరొకటి ఆంధ్రప్రదేశ్కు ఉండే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణకు, కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఉండేలా నిర్ణయం తీసుకుందన్నారు. కృష్ణా గోదావరి నదులకు సంబంధించి పెండింగ్లో ఉన్న పలు అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రాగా ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి నిపుణుల కమిటీని వారం రోజుల్లో వేసి టైం బౌండ్ ప్రోగ్రాంతో నెల రోజుల వ్యవధిలో వచ్చే నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.